హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే దమ్ ఆలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బంగాళదుంపలతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లోకి గానీ చపాతీలోకి గానీ చాలా బాగుంటుంది. సో ఈ దమ్ ఆలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, నెక్స్ట్ మీడియం సైజ్ టొమాటోస్ అయితే 2, లేదంటే చిన్నవి అయితే ఇలా 3 టొమాటోస్ వరకు తీసుకుని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బంగాళదుంపలు తీసుకోవాలి. ఇక్కడ నేను బేబీ పొటాటోస్ ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్ లో మీరు పెద్ద పొటాటోస్ ని కూడా తీసుకోవచ్చు. పెద్ద బంగాళదుంపలు తీసుకున్నట్లయితే పీల్ చేసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చిన్న బంగాళదుంపలు తీసుకుంటున్నాను కాబట్టి వీటిపైన ఉన్న స్కిన్ ని పీల్ చేసేసుకుని ఇలా నాట్లు పెట్టుకోవాలి. అదే మీరు పెద్ద బంగాళదుంపలు తీసుకుంటున్నారు అనుకోండి, వాటిని కట్ చేసుకుని కొంచెం పెద్ద సైజ్ ముక్కలే కట్ చేసుకోవాలండి. మరీ చిన్న సైజ్ ముక్కలు అయితే కట్ చేయకూడదు. కొంచెం పెద్ద సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటికి నాట్లు పెట్టుకోవాలి. ఇలా చాక్ తో నాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి ఫ్రై చేసేస్తున్నాను. లేదంటే పెద్ద సైజు బంగాళదుంప ముక్కలు తీసుకున్నట్లయితే వాటిని ఒకసారి బాయిల్ చేసుకుని నాట్లు పెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవచ్చు. సో ఎలా అయినా పర్వాలేదు అనమాట. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే కొంచెం పచ్చిమిర్చిని, అలానే 8 నుంచి 10 వరకు జీడిపప్పును కూడా తీసుకోవాలి. టొమాటోస్ని తప్ప మిగతా అన్ని ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం వరకు కంపల్సరీ ఫ్రై అవ్వాలండి. సగం పైన ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పసుపు, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా టొమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారబెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ తక్కువ అయితే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, 4 నుంచి 6 వరకు లవంగాలు, 4 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసిన కసూరి మెతి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. యాలకులు వేసే ముందు ఒకసారి వాటిని దంచి వేసుకోవాల్సి ఉంటుంది. మసాలాలు ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని కూడా వేసుకుని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా కారం, ఇంచుమించుగా 2 స్పూన్స్ వరకు కారం పడుతుందండి. నెక్స్ట్ ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా 1/2 కప్ వరకు వాటర్ని వేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 to 5 మినిట్స్ తర్వాత మీకు ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 2 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. 2 కప్స్ అంటే ఎగ్జాక్ట్గా 500 ml అనమాట, అంటే 1/2 లీటర్ వాటర్ అనమాట. నెక్స్ట్ ఇందులో మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే కొద్దిగా ఈ టైంలో వేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత తీసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇక్కడ నుంచి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. గ్రేవీ మీకు తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా చాలా బాగుంటుంది.
మసాలా కర్రీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ దమ్ ఆలు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.